నమస్కారం. ఇవాళటి మన టాపిక్ యాంటీ డిఫెక్షన్ లా, అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం. పార్టీలు ఫిరాయించడం అనేది అన్నిటికన్నా దౌర్భాగ్యపు పని. ఎందుకంటే ఈ సోకాల్ లీడర్స్ ఒక ఐడియాలజీ మీద గెలిచి ఇంకో ఐడియాలజీకి మారడం, మధ్యలో మారడం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారడం, ప్రలోభాలకు మారడం, ఇంకా ఏదో ఒక విధంగా మారడం అనేది అతి అతి దౌర్భాగ్యపు పని అన్నమాట ఇది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజలారా, దీని మీద 3 పద్ధతులు ఉంటాయి ఇండియాలో మనకు. ఏంటిది? ఒకటేమో కాన్స్టిట్యూషను, అది ఎట్లా మెయింటైన్ అవుతుంది అంటే జ్యుడిషియల్ నుంచి మెయింటైన్ అవుతుంది. రెండో పద్ధతులలో మనకు లాలు లెజిస్లేషన్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. మూడో పద్ధతులలో బ్యూరోక్రసీలు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ 3 పద్ధతులలో జరుగుతూ ఉంటుంది. 3 పద్ధతులలో కూడా మేజర్ టాపిక్స్ లెజిస్లేషన్లో ఉన్న జ్యుడిషియర్లో. కొత్త చట్టాలు ఎప్పుడైనా క్రియేట్ అయ్యేది లెజిస్లేషన్లో అవుతుంటాయి, అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో అవుతాయి. మరి కొత్త చట్టాలకు ఏమన్నా మార్పులు చేర్పులు చేసేది ఉంటే, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవి ఎట్లయితాయంటే మనకు కోర్టులలో చర్చలు జరుగుతూ ఉంటాయి, కోర్టులలో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో ఇది చూడండి, ఇప్పుడు ప్రజలారా, ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తెలంగాణ హైకోర్టు ఒక డెడ్లైన్ పెట్టండి, స్పీకర్కి డెడ్లైన్ పెట్టండి అని చెప్పి ఒక అప్లికేషన్ పడ్డది. ఎట్లా కోర్టులో ఒక అప్లికేషన్ పడ్డది. ఎవరు వేసిండ్రు అంటే ఇది బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి కూడా ఏం చేసిండ్రంటే ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతున్న ఎమ్మెల్యేల పైన యాంటీ డిఫెక్షన్ లా మీరు దీనిపైన చర్యలు తీసుకోండి అని చెప్పి వాళ్ళు హైకోర్టు దగ్గరికి వెళ్ళిండ్రు. కానీ అయితే ఏమైందంటే ఇక్కడ ఈ కేసు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడ ఉంది? ఇది అసెంబ్లీలోనే ఉందన్నమాట. ఇదంతా అసెంబ్లీలోనే ఉంది. ఇది అసెంబ్లీలో ఎక్కడ ఉంటుంది? ఇది స్పీకర్ గారి దగ్గర ఉంటుంది. స్పీకర్ గారు ఎవరు? ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు. ఓకే, గడ్డం ప్రసాద్ గారి దగ్గర ఉన్నది. అయితే ఈ కేసు ఇట్నే నడుస్తూ ఉంది. ఇది ఇప్పటికి మనకు ఆల్మోస్ట్ 8-9 నెలలు అయ్యాయి మనకు ఎలక్షన్లు వచ్చి, ఇవన్నీ కూడా. సో ఈ జనాలు మారిన వాళ్ళు 3-4 నెలలు 6 నెలలు అయింది, ఎంతో కొంత మారిండ్రు. అయితే ఈ మారిన జనాల్ని ఇక మరి ఏదో ఒకటి చేయాలి కదా. ఇక్కడ వీళ్ళు అనర్హత వేయాల్సిందే కదా. వేద్దాము అంటేనేమో ఇప్పుడు స్పీకర్ గారు దీన్ని ఇంకా వేయలేదు, డిలే చేస్తూ ఉంటారని చెప్పి కోర్టుకు పోతే కోర్టు ఏం చెప్పింది? మేము చట్టసభల దాంట్లో మేము ఇన్వాల్వ్ కాము అంటే, ఇప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే మరి నేనైతానా, లేకుంటే మీరు వాళ్ళని అవుతారా? కారు కదా. మీరు గారు నేను కాదు, మరి ఎవరైతారు? ఇక ఇద్దరు రెండే పద్ధతులు ఉంటాయి ఇక్కడ. ఐదరు కోర్టు అని చేయాలి, లేకుంటే అసెంబ్లీ అని చేయాలి. మరొకళ్ళు చేస్తలేరు అన్నప్పుడు ఇంకోళ్ళన్నా చేయాలన్నా లేదా? లేదు, చేయలేదు. దీనికి సిచ్యువేషన్ ఏంది? దీనికి ఆన్సర్లు ఏం చెప్తారంటే ఎక్కడో ఒక ఆలోచనలు ఈ కోర్టు ఎక్కడికి చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు చూడండి ప్రజలారా, సేమ్ సిచ్యువేషను హిమాచల్ ప్రదేశ్లో అయింది. సేమ్ సిచ్యువేషన్ హిమాచల్ ప్రదేశ్లో అయితే ఏం చేసిండ్రు? హిమాచల్ ప్రదేశ్లో డిస్క్వాలిఫై చేసిండ్రు. కాంగ్రెస్ 6 ఎమ్మెల్యేలని అక్కడ డిస్క్వాలిఫై చేసిండ్రు. మరి అది ఇక్కడ వర్తించాలనా లేదా? లేదు, ఇక్కడ వర్తించలేదు. సరే, అది అయిపోయింది. మణిపూర్లో ఇట్నే అయింది. మణిపూర్లో కూడా ఇదే సిచ్యువేషన్. మరి ఏం చేసిండ్రు? మరి వాళ్ళ లెక్కనైనా చేద్దామా అంటే అది చేయలేదు. మరి అది చేయకుండా ఇది చేయకుండా మేము చట్టసభలల్లో మేము పట్టించుకోము అంటే, చట్టసభలల్లో న్యాయం జరుగుతలేనప్పుడు మరి ఇక కోర్టులు ఎందుకు? ఇక కోర్టులతో పని లేదన్నట్టే కదా. ఇక అన్ని చట్టసభలనే చేసుకుంటూ పోతే సరిపోతుందా? కాదు కదా. ఇక్కడ న్యాయం జరిగినప్పుడు ఇంకొకటి ఇంటర్ఫియర్ చేసేది ఉంటుంది. అదే కదా మన వ్యవస్థలో ఉన్న బలమే అది. ఒక దగ్గర న్యాయం జరుగుతలేనప్పుడు ఇంకో దగ్గర న్యాయం జరుగుతుంది. అదే కదా మన చట్టసభలు కానీ, మన లెజిస్లేషన్ కానీ, మన బ్యూరోక్రసీ కానీ, మన సిస్టమ్ అంతా ఇన్వాల్వ్ అయ్యి ఇట్లా ఒక పకడ్బందీ ప్రణాళిక ప్రకారం ఉన్నది. సరే, ఇప్పుడు మీకు ఏం చూపిస్తా ఇలా మీకు ప్రజలారా. ఈ 3 సిస్టమ్స్ ఉన్నాయి మనకి. ఎవరు? ఒకటేమో బ్యూరోక్రసీ, ఇంకోటేమో లెజిస్లేషన్, ఇంకోటేమో జ్యుడిషియరీ, రైట్? ఇలా వీళ్ళు చేస్తలేరు. వీళ్ళ దగ్గరికి పోతున్నాం, మేము దీంట్లో ఇంటర్ఫియర్ చేయమని చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు? బ్యూరోక్రసీ వాళ్ళు చేస్తారా? బ్యూరోక్రసీ వాళ్ళు అసలే చేయరు. ఓకే, సో మనం ఈ సిచ్యువేషన్స్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇక ఈ సీనియర్ బ్యాచ్లు ఉంటారు చూసిండ్రా. ఇప్పుడు సీనియర్గా ఉండి 30 ఏళ్ళ నుంచి రాజకీయం, 40 ఏళ్ళ నుంచి రాజకీయం చేసేటోళ్ళు ఈ దేశానికి ఎంత చేసిండ్రు అంటే ఎంత చేసిండ్రు అది పక్క పెట్టేస్తే కానీ, ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్కి మాత్రం ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ కానీ, పొలిటికల్ పాత్వేస్ కానీ కరెక్ట్ కాదు ఇప్పుడు ప్రస్తుతం జనరేషన్కి. ఎందుకు కాదంటున్నానంటే టెక్నాలజీ ఈజ్ ఎక్స్పాండింగ్ సో మచ్. ఎంతో టెక్నాలజీ ఎక్స్పాండ్ అవుతుంది.
దానికి నిత్యావసరాలు ఎట్లయిపోయినాయంటే డే టు డే లైఫ్లో చాలా అయిపోయినాయి. నిత్యావసరాలు అంటే ఇంతకంటే ముందు అన్నం, కూరగాయలు, అల్లం, బెల్లం, ఉప్పు, పప్పు అన్నట్టే ఉండే. కానీ ఇప్పుడు దానికంటే మించి ఎక్కువ అయిపోయినాయి. వాళ్ళకి లైవ్లీహుడ్ రావడం కూడా ఇంకా కష్టమైంది ఇప్పుడు. సో నేనేం చెప్తానంటే ఈ ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ని ఇక మనం అసలు తొక్కేయాలి. ఇంకొద్దు, ఈ ఓల్డ్ ట్రెడిషనల్ పాలిటిక్స్ వద్దు మనకు. మనం చేయాల్సిందల్లా నిక్కచ్చిమైన నిజమైన న్యాయంగా రాజకీయం చేస్తే తప్ప నెక్స్ట్ జనరేషన్కు స్పేస్ లేదు. మనం అందరం గుర్తుపెట్టుకొని మనము ఇక ఆ పనుల డైరెక్షన్లలోనే మనం ఆలోచనలు పెట్టాలి. సరే, ఇప్పుడు కోర్టు చేయలేదు ఈ పని, సరే అసెంబ్లీ స్పీకర్ గారు చేయలేదు ఈ పని, నెక్స్ట్ టైం ఏం చేయాలి? మనం నెక్స్ట్ టైం ఓట్లు వేసేటప్పుడు ఇట్లాంటి వ్యక్తులకు ఎట్టి పరిస్థితులలో మనం ఓట్లు వేయొద్దు. వేసి మన వాల్యుబుల్ ఓట్ని చెత్త ఓట్లు వేసినట్టు. ఓకే, అట్లాంటివి జరగకుండా మనం ఖచ్చితంగా చూద్దాము. ఒక స్వచ్ఛమైన పాలన కోసమే మనం అడుగులు ముందుకేయాలి. సో ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తాను. ఇక మిగతా కూడా ఏమన్నా మీకు ఏమన్నా కమెంట్స్ పెట్టాలనుకుంటే కింద కమెంట్స్ పెట్టండి. ఐ వెల్కమ్ ఆల్ దాట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.